ఓం గం గణపతి నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావుని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష పీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్. మీ అబ్బాయికి కానీ మీ అమ్మాయికి కానీ వివాహం చేయాలంటే జ్యోతిష శాస్త్రరీత్యా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? లైన్ బిఎస్కే ప్రసర సిద్ధాంతి 9440255669. మీరు ఈ వీడియో చివరి వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఇంకా డెప్త్గా వెళ్ళాలంటే నెక్స్ట్ వీడియోలో కూడా ఫాలో అప్ అవ్వండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. శుభం భూయాత్. ఓం గం గణపతే నమః. ఓం గం గణపతే నమః. ఓం రాం రామచంద్రాయ నమః. ఓం హ్రీం హరిమర్కటమర్కటాయ స్వాహ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం గం గణపతే నమః. అందరికీ శుభోదయం. నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు అని. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి. జ్యోతిష్ శాస్త్రము, వాస్తుశాస్త్రము, సంఖ్యాశాస్త్రం గురించి మనము వాయిస్ ఆఫ్ 1952 బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోల్ని మనం ప్రసారం చేసుకున్నాము. అయితే గత కొద్ది కాలంగా మనము శ్రీ విశ్వావసనవ సంవత్సరం ద్వాదశ రాశి ఫలితములు కూడా మనం తెలుసుకున్నాము. నిన్న మొన్నటి వరకు కూడా శ్రీ విశ్వావసనవ సంవత్సరం చైత్రమాసంలో ద్వాదశ రాశి ఫలితంలో తెలుసుకున్నాము. అయితే అందరూ కూడా చాలామంది నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, డైరెక్ట్గా ఫోన్ చేసి వివాహం వయసు వచ్చింది మా అబ్బాయికి, లేదంటే మా అమ్మాయికి వచ్చింది, మేము జ్యోతిశాస్త్రపరంగా ఏమి స్టెప్ తీసుకోవాలని నన్ను అడుగుతున్నారు. వారందరికీ కూడా నేను జవాబు చెప్పాలంటే పర్సనల్గా చెప్పలేను, కాబట్టి నేను వీడియో తయారు చేస్తున్నాను. అయితే మనకి వివాహము అన్నది ఒక విధమైన పవిత్రమైన కార్యక్రమము. అయితే వివాహం చేయాలని తలంపు వచ్చినప్పుడు మీరు సాంఘికంగా, ఆర్థికంగా మీరు మట్టుగా అన్నీ చూసుకోండి. తర్వాత ఒక మంచి సిద్ధాంతి గారి దగ్గరికి వచ్చి మీరు మీ అబ్బాయి పుట్టిన సమయం, పుట్టిన నెల, పుట్టిన తారీఖు, పుట్టిన ఊరు అన్నీ ఇచ్చి ఒక జాతక చక్రాన్ని ప్రిపేర్ చేయమని చెప్పి, అందులో మీ అబ్బాయికి వివాహం ఎప్పుడు ఉంది, వివాహ యోగ్యత వచ్చిందా లేదా, దోషములు ఏమైనా ఉన్నాయా, దోషములు ఏదైనా ఉంటే దానికి పరిహారం ఏంటో చెప్పండి అని మీరు సవినయంగా అడగాలి. అయితే అందులో అప్పుడు సిద్ధాంతి గారు చెప్తారు, ఈ వివాహ నిమిత్తం ఏమేమి దోషాలు చూడాలి అన్నట్టయితే ఫస్ట్ కుజదోషం గురించి చూస్తుంటారు, తర్వాత శుక్రగ్రహ దోషం గురించి చూస్తుంటారు, తర్వాత కారక దోషం ఉంటే తర్వాత జామిత దోషం చూస్తారు, నెక్స్ట్ భర్త జాబ్ పొజిషన్ ఎలా ఉంటుందనేది కూడా చేస్తారు, తర్వాత భర్త ఆయుర్దాయం చూస్తారు, తర్వాత భార్య యొక్క సౌభాగ్యం చూస్తారు, వివాహ సమయం చూస్తారు. ఇది లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజ్ కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. అయినట్టయితే ఇవన్నీ చూసి వారు చెప్తారు, కుజదోషం ఉన్న వాళ్ళకి కుజదోషం ఉన్న వాళ్ళని చేయాలంటారు. తర్వాత శుక్రదోషానికి శాంతులు చెప్తారు. కారకదోషము అన్నట్టయితే కారకోహ భావనాశః, వివాహం చేసే కారకుడు వివాహ స్థానాలు ఉంటే అది అయోగ్యత వస్తుందని అంటారు. నెక్స్ట్ జామిత దోషము అంటే కలత్ర స్థానంలో చంద్రుడు ఉన్నట్టయితే జామిత దోషం అంటారు. ఇవన్నీ కూడా చూసి వారు ఫలానా శాంతులు చేసుకోండి అని మీ సిద్ధాంత గారు మీకు చెప్పి, ఫలానా సమయంలో మీ అబ్బాయికి వివాహ సమయం వచ్చింది, ఆ సమయం నుంచి ఫ్రమ్ టు అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ కూడా చెప్తారు, ఆ సమయంలో మీరు వివాహం చేయవచ్చు అని అంటారు. ఇంకా అప్పటి నుంచి ఒక అంకం పరిసమాప్తి అయ్యింది. అంటే సిద్ధాంత గారి యొక్క బ్లెస్సింగ్స్ మీరు తీసుకుని మీరు ఇంటికి వెళ్ళాక ఒక మంచి రోజును చూసి బయోడేటా వేయించుకుంటారు. వేయించుకుండి మీకు అష్టవాసి మంచిది అయిన వాళ్ళకి బయోడేటాని ఇచ్చి, తర్వాత అందరికీ కూడా బయోడేటా ప్రసారం చేస్తారు, పంపిణీ చేస్తారు. అప్పటి నుంచి మీకు కొప్పలు తెప్పలుగా మీకు సంబంధాలు వస్తాయి. అప్పుడు ఏం చేయాలి అన్నట్టయితే మళ్ళీ ఆ సదరు సిద్ధాంతి గారి దగ్గరికి మీరు వెళ్ళి అప్పుడు
ఈ యొక్క కాంబినేషను నప్పిందా లేదా, జాతకంలో మీరు చెప్పినట్టు కుజదోషం ఉందా లేదా, లేదా శుక్రదోషం, కారకదోషం, జామిత్ర దోషం, తర్వాత గురు దోషం అంటే గురుగ్రహ కూడా అనుగ్రహం ఉండాలి. వివాహం అన్నట్టయితే సంతానం కోసమే వివాహం అన్నది, పూర్వకాలంలో సంతానం కోసమే వివాహం అన్నది ఉండేది. కాబట్టి సంతానం కావాలన్నట్టయితే పంచమ స్థానం చూడాలి, తర్వాత గురుగ్రహ అనుగ్రహం కూడా చూడాలి. అవి కూడా ఉన్నాయో లేదో చూడండి అని చెప్పాలి. చెప్పి వారికి ఇచ్చినట్టయితే వారు జాతకం చూస్తారు, కుజదోషం ఉందా లేదా, శుక్రదోషం ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసి మీకు దాని తగ్గ ఇది చెప్తారు. అయితే ఇక్కడ వారు ఇంకొకటి నక్షత్రాలను బట్టి మీకు రాసులను ఏర్పాటు అవుతాయి. నక్షత్రాలను బట్టి కూడా వర్ణకోటం, ఇది అష్టకోటములు ఉంటాయి, 8 కోటాలు. ఆ కూటములను ఏర్పాటు చేసుకోండి. మీ అమ్మాయికి మీ అబ్బాయికి ఆ సంబంధం నప్పిందా లేదా చూస్తారు. అంటే శేతకరస్సు చేతః, చంద్రుడు మనఃకారకుడు అగుట వలనో, నక్షత్ర ఆశ్రితుడు అగుట వలనో, మానసిక ప్రవృత్తులు చంద్ర నక్షత్రములో ఆధారంగా విచారం చేయబడిన కావున వివాహము ప్రాధాన్యంగా వధూవరుల జన్మ నక్షత్రముల పొందన విచారణ చేయాలి. అంటే మనస్సులు వివాహం అవ్వాలి అన్నట్టయితే ఒక వ్యక్తితో స్నేహం చేయాలన్నా, ఒక వ్యక్తిని ఆశ్రయించాలన్నా, ఒక వ్యక్తిని ఒక వివాహం చేసుకోవాలన్నా ముందర మనసులు కలవాలి. మనసులు కలిస్తేనే ఆ యొక్క బాంధవ్యం నిలబడుతుంది. కాబట్టి ఆ యొక్క మనసు గురించి ఇండికేట్ చేసేది చంద్ర భగవానుడు. ఆ చంద్రుడు ఏ విధంగా ఉన్నాడు, ఇద్దరు రాసులుగానే చూస్తారు. అవే అష్టకోటములు ఉంటాయి. ఆ అష్టకోటముల్లో ఒకటవది వర్ణకోటము, రెండవది వశ్యకోటము, మూడవది తారాకోటము, నాలుగవది యోనికోటము, ఐదవది గ్రహమైత్రి, ఆరవది ఘనకోటము, ఏడవది రాశికోటము, ఎనిమిదవది మీకు నాడీకోటము. అయితే ఈ యొక్క కోటములన్నీ కూడా వధువుకి వరుడికి ఏ విధంగా ఉన్నాయనేది చూసుకుంటారు. అయినట్టయితే దీని గురించి నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఎలాబరేట్గా చెప్పే సమయం లేదు కాబట్టి దీన్ని బట్టి చెప్పి వారు నిర్ణయం తీసుకుంటారు. ఫస్ట్ వర్ణకోటం గురించి నేను చెప్తున్నాను. 12 రాసులు అంటే మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం, మీనం. ఇవి 12 రాసులు. 12 రాసుల్ని కూడా 4 కులముల కింద విభజించారు: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ఇప్పుడు తత్వాలండి ఇవన్నీను. బ్రహ్మతత్వం, క్షత్రియతత్వం, వైశ్యతత్వం, శూద్రతత్వం అనేది ఈ యొక్క దీనికి తగ్గట్టుగా వివాహం చేయాలి అన్నట్టయితే అమ్మాయి వర్ణము ఏదైందో అబ్బాయి వర్ణము దానికంటే అధికం అవ్వాలి. అంటే వధువు రాశి వర్ణం కంటే వరుణ రాశి వర్ణము ఉత్తమమైనదిగా ఉండాలి. ఉన్నప్పుడు ఆ వివాహము అనుకూల వాతావరణం వస్తుంది. అది వధువు రాశి వర్ణం కంటే వరుణ రాశి వర్ణం తక్కువ ఉన్నట్టయితే ఆ యొక్క సంబంధం ఖాయం చేసుకోకూడదు అని ఉంటుంది. దీనికి ఎగ్జామ్షన్స్ ఉన్నాయి, అవి మీకు నెక్స్ట్ పీరియడ్లో నేను చెప్తాను. ఇక రెండవది వశ్యకోటము. వశ్యం అన్నట్టయితే మనకి అధీనం అవటము, ఒకరికొకళ్ళు అధీనం అవ్వాలి అన్నట్టయితే వశ్యం అవ్వాలి. వశ్యాత్ అన్యోన్య వశ్యకం అంటే ఈ పంతన వధువుల అన్యోన్యతకు అవసరము. ఈ పంతన కూడా చూసుకోవాలి మనము. వశ్యకోటము ఒక రాశి, ఈ మేషరాశికి ఆ రాశి వశ్యం అయ్యిందా లేదో చూసుకోవాలి. ఇది కూడా నేను తప్పనిసరిగా ఇంకో క్లాసులో ఎలాబరేట్గా చెప్తాను. మూడవది తారాకోటము. తారాకోటం గురించి మనం చెప్పుకోవాలి. తారా అంటే నక్షత్రము. వధూవరుల నక్షత్రములకు పరస్పరము శుభము కలిగిన ఎడల, అంటే వధువు నక్షత్రానికి వరుణ నక్షత్రానికి శుభాలు కలిగినట్టయితే, అనగా 1, 2, 4, 6 శేషం వచ్చినట్ల గుణములు 3 వస్తాయండి. అంటే వరుణ నక్షత్రము కూడా శుభాలు కలిగినట్టయితే అక్కడ 3 పాయింట్లు వేసుకుంటారు. తర్వాత ఒకరిది శుభతారయ్యి రెండవది అశుభతార అయినట్టయితే మటుకు గుణములు 1.5 వేసుకుంటారు. 2 తారలు కూడా అశుభం అయినట్టయితే గుణములు 0 వేసుకుంటారు. కాబట్టి ఇవి కూడా తారాకోటం కూడా మెయిన్గా చూసుకోవాలని నేను చెప్తున్నాను. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మీకు యోనికోటం అన్నట్టయితే ఇది
వధూవరుల పంతనకు ఒకే యోని లేదా జంతు జాతికి సంబంధించిన స్త్రీ పురుష నక్షత్రములు కావటం ఉత్తమం. అంటే ఇక్కడ యోని పంతనం అన్నట్టయితే ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క యోని అన్నది ఉంటుంది. అది ఏమిటి అన్నట్టయితే అశ్విని నక్షత్రానికి గుర్రము యోని, భరణి నక్షత్రానికి ఏనుగు యోని, తర్వాత కృత్తిక నక్షత్రానికి మేక, రోహిణికి పాము, మృగశిరకి పాము, ఆరుద్రకి కుక్క, పునర్వసుకి పిల్లి, పుష్యమికి మేక, ఆశ్లేషకి పిల్లి, మకకి ఎలుక, పొబ్బకి ఎలుక, ఉత్తరకి గోవు, అస్తకి దున్న, చిత్రకి పులి, స్వాతికి దున్న, విశాఖకి పులి, అనురాధకి లేడి, జ్యేష్ఠకి లేడి, మూలకి కుక్క, పూర్వాషాఢకి కోతి, ఉత్తరాషాఢకి ముంగిస, శ్రవణానికి కోతి, తర్వాత ధనిష్టకి సింహము, శతవిషానికి గుర్రము, పౌరాబాధకి సింహము, ఉత్తరాబాధకి గోవు, రేవతికి ఏనుగు. ఇవి ఒక్కొక్క నక్షత్రానికి కూడా ఒక్కొక్క జంతువు యొక్క యోని ఉంటుంది. అయితే వధూవరులకి ఒకే యోని లేదా ఒకే జంతు జాతికి సంబంధించిన స్త్రీ పురుషులు నక్షత్రాలు అయితే ఉత్తమం, అది ఉత్తమం. తర్వాత రెండో పాయింట్, వేర్వేరు జంతు జాతులకు చెందిన నక్షత్రాలు మధ్యమం. మూడవది, విరోధ జంతువులకి చెందిన నక్షత్రాలు కలిసి వధువులకు అది మంచిది కాదు అని ఉంటుంది. వేరు నక్షత్రాలకి చెందిన విరోధ జంతువులకి చెందిన నక్షత్రాలు కలిగిన వధువులకి అది కాంబినేషను నప్పదని అంటుంది. అంటే ఇక్కడ చాలామంది అడుగుతుంటారు, ఏమండి మా అబ్బాయి జంతువుకి ఆ అమ్మాయి జంతువు నప్పిందా లేదా అని అడుగుతుంటారు. అదే అంటే ఇవి కూడా ఇలా చూసుకోవాలి. తర్వాత పురుషులకు పురుష నక్షత్రాలు, స్త్రీలకు స్త్రీ నక్షత్రాలు ఉత్తమం అండి. తర్వాత ఇద్దరిది కూడా స్త్రీ నక్షత్రం మధ్యమం, వధూవరులకి ఇద్దరిది కూడా పురుష నక్షత్రం కలహం ఉంటుంది. ఈ విధంగా యోని పంటను చూసుకోవాలి. అంటే విరోధ జంతువులు జనరల్గా అందరూ కూడా విరోధ జంతువులు చేసుకోకూడదు. నెక్స్ట్ గ్రహమైత్రి గురించి మనం చెప్పుకున్నాము. గ్రహమైత్రి అన్నట్టయితే మటుకు వధూవరులకి రాసులకి అధిపతులు ఉంటారు. అంటే సపోజ్ మేషరాశికి కుజుడు అధిపతి, వృషభ రాశికి శుక్రుడు అధిపతి, ఆ విధంగా ఉంటారు. అయినట్టయితే వధూవరులకు రాశ్యాధిపతులు మిత్రత్వ, సమత్వ, శత్రుత్వాలను చూసి గుణ విచారణ చేయాలని అన్నాడు. అంటే మిత్రులు అవ్వాలి, సములు అవ్వాలి, శత్రువులు ఉంటారు. అంటే అది ఎలాగన్నట్టయితే ఇద్దరు రాష్ట్రాధిపతులు కూడా మిత్రులైతే మంచిది. అదేవిధంగా ఇద్దరు రాష్ట్రాధిపతులు సములైనట్టయితే యావరేజ్, ఇద్దరు రాష్ట్రాధిపతులు శత్రువులు అంటే 0 బాగోదని చెప్పాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రాష్ట్రాధిపతుల గ్రహమైత్రి అయ్యింది. నెక్స్ట్ వచ్చేసి గణకోటము. ఈ యొక్క గణకోటం గురించి మనం చెప్పుకోవాలి. నెక్స్ట్ గణకోటం అన్నట్టయితే దేవగణము, రాక్షగణము, మనుష్యగణం అనే 3 గణాలు ఉంటాయి. అందులో మక, ఆశ్లేష, ధనిష్ట, జ్యేష్ఠ, మూల, శతభిషం, కృత్తిక, చిత్ర ఇవి 9 కూడా రాక్షగణాలు. పొబ్బ, పూర్వాషాఢ, పూర్వభాద్ర, ఉత్తరాషాఢ, ఉత్తరాభాద్ర, రోహిణి, భరణి, ఆరుద్ర ఇవి మనుష్యగణాలు. అనురాధ, పునర్వసు, మృగశిర, శ్రవణం, రేవతి, స్వాతి, అష్ట, పుష్యమి, అశ్విని ఇవి దేవగణాలు. వధూవరుల నక్షత్రాలకి యాగగణం అయినట్టయితే ఉత్తమం అండి. వీరు దేవగణం అయితే వారు దేవగణం అయితే ఉత్తమం, వీరు మనుష్యగణం వారు మనుష్యగణం అయితే ఉత్తమం, వీరు రాక్షగణం వారు రాక్షగణం అంటే ఉత్తమం. రెండవది దేవ మనుష్యగణాలు మధ్యమం, ఒకరి దేవగణం అయ్యి రెండవది మనుష్యగణం అయినట్టయితే అది యావరేజ్గా ఉంటుంది. రాక్షసగణంలో అయితే మటుకు అది మంచిది కాదు, శత్రుస్థానం అవుతుందన్నమాట. దాన్ని బట్టి ఈ యొక్క గణాల గురించి కూడా మీరు చూసుకోవాలి. అవన్నీ కూడా వారు చూస్తారు. అయితే ఇందులో ప్రతిదానికి కూడా ఎగ్జంప్షన్స్, మినహాయింపులు ఉన్నాయి. అవన్నీ కూడా తర్వాత మీకు తెలుస్తాయి. నెక్స్ట్ రాశికోటం. రాశికోటం గురించి మనం చెప్పుకోవాలి అన్నట్టయితే మటుకు వధూవరుల జన్మరాశులు 6, 8 ఇళ్లలో అన్నాడలా మంచిది కాదు. 5, 9 సంతానం నష్టము, 2, 12 ఉన్నాడలా దారిద్ర్యం ఉంటుంది. అయితే 3, 11, 4, 10 సమసప్తకాలు ఉంటే శుభం, ఏకరాశి అయిన శుభము.
కాబట్టి రాసుకోవటం ఆ విధంగా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నాడీకోటం అనేది ఉంటుంది. నాడీకోటం అన్నట్టయితే ఇందులో 3 నాడులు ఉంటాయి. ఆదినాడి, మధ్యనాడి, పార్శ్వనాడి, అంచెనాడి అని ఉంటుంది. అన్నట్టయితే అగ్రనాడి వ్యధ భర్త, అంటే అగ్రనాడి ఇద్దరిది కూడా ఒకే నాడి అయినట్టయితే వివాహం చేయకూడదు. అదే ఇద్దరిది కూడా ఆదినాడి అయినట్టయితే భర్తకి వ్యధ మంచిది కాదనుంది. ఇద్దరిది కూడా మధ్యనాడి అయినట్టయితే అంటే అమ్మాయికి అబ్బాయికి వ్యధ ద్వయం ఇద్దరికి కూడా మంచిది కాదనుంది. అదేవిధంగా పృష్ఠనాడి అంటే పార్శ్వనాడి అయినట్టయితే వ్యధ కన్యకి మంచిది కాదు. అంచెనాడి అని ఉంటుంది, ఇది కన్యకి మంచిది కాదు. దీనికి కూడా ఎగ్జామ్షన్స్ ఎన్నో ఉన్నాయి. ఇది ఏకనాడీ దోషం ఉంటుంది. ఈ ఏకనాడీ దోషం వలన మాకు అనుభవంలో సంతాన విషయంలో తేడాలు వస్తున్నాయని ఉంది. అయితే కొన్ని నక్షత్రాలకి నాడీ దోషంలో లేవు, కొన్ని నక్షత్రాలకి నాడీ దోషాలు ఉన్నాయి, కొన్ని నక్షత్రాలకి ఘనదోషం లేదు, కొన్ని నక్షత్రాలకి ఘనదోషాలు ఉన్నాయి. ఇటువంటి కూడా చాలా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మీకు ముందు నేను చెప్తాను. అయితే ఇవన్నీ కూడా మీరు చూసుకోండి. అప్పుడు మీరు ఓకే అన్నాక సిద్ధాంత గారి చేత ఓకే చేయించుకున్నాక ఈ యొక్క గొడవలు నప్పయ్యి ఇబ్బంది ఏం లేదు. తర్వాత కుజదోషం సరిపోయి, శుక్రదోషాలు సరిపోయి, తర్వాత అబ్బాయి యొక్క స్టేటస్ బాగుంది, అబ్బాయి యొక్క చదువు బాగుంది, అబ్బాయి యొక్క ఆయుర్దాయం బాగుంది, నెక్స్ట్ అమ్మాయి యొక్క సౌభాగ్యం బాగుంది, నెక్స్ట్ ఇంకేంటంటే అబ్బాయికి ఆయుర్దాయం బాగుంది. అనేక రకాల చూసుకున్నాక ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాక మీరు మటుకు సంబంధం వెతుక్కున్నట్టయితే ఈ యొక్క సంబంధం చూసుకోండి. ఎంగేజ్మెంట్ ముహూర్తాలు, వివాహ ముహూర్తాలు పెట్టుకుని మంచిది. చాలామంది ఇవేమీ తెలియకుండా బై ఫోన్లను చూసి పలానా నక్షత్రం నప్పుతుందా లేదా చెప్పండి అంటారు. ఒకసారి జాతకం చూసి చెప్పండి అంటారు. ఇది అంత సులువు కాదు చెప్పడానికి. ఇదంతా కూడా క్యాల్కులేషన్స్ వేసుకోవాలి, చెప్పాలి. చెప్పినట్టయితే మటుకు అన్ని విధాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఏమైనప్పటికైనా సరే మీరు మటుకు మీ సిద్ధాంత గారికి తగిన విలువనిచ్చి 2 జాతక చక్రాల కాంబినేషన్ చూసుకోవాలి అన్నట్టయితే ఆయనకి ఎంత సమయం పడుతుందో మీరు ఆలోచన చేసుకోండి. ఆయనకి మీరు సమయాన్ని ఇచ్చి ఆ యొక్క టైంని ఇచ్చి మీరు చెప్పించుకున్నట్టయితే మటుకు మీ యొక్క ఆలోచన సంపూర్ణంగా పరిపూర్ణ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీరు మటుకు ఈ యొక్క ఆలోచన మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ నాడీ దోషం వలన కూడా దుష్టఫలితాలు ఉంటాయి. ఏ నక్షత్రానికైతే నాడీ దోషం లేదో అందుని కూడా నేను ముందు చెప్తాను. ఏ నక్షత్రానికైతే ఘనదోషం లేదో నేను ముందు చెప్తాను. శుభం భూయాత్. ఆయురారోగ్యైశ్వర్య అభివృద్ధి వస్తు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసరరావు. ఇంకొక వీడియోతో మీ ముందుకు త్వరలోనే వస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. గూగుల్ పే, ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255669. Thank you for your careful reading of this lesson. See you again tomorrow. సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు. మరల రేపు కలుద్దాం. మీ సిద్ధాంతి బత్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. వాయిస్ ఆఫ్ 1952 BSK ప్రసాద సిద్ధాంతి ఛానల్ 9440255669. ఓం నమః శివాయ నమః.